అల్లు అర్జున్ సుకుమార్ మధ్య విభేదాలు రావడానికి కారణమేంటో తెలుసా? ఆర్య సినిమాతో మొదలైన సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ ఇప్పటి వరకు కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ తో ముందుకు సాగుతుంది. ఇక వీళ్ల కాంబోలో వచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా ఉండడమే కాకుండా వీళ్ల కాంబినేషన్లో ఇప్పటి వరకు వచ్చిన 3 సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు చేస్తున్న పుష్ప 2 సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని కొట్టి పాన్ ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ గా కొనసాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సినిమా దాదాపు 1500 కోట్ల వరకు కలెక్షన్ను రాబడుతోంది అంటూ సినిమా మేకర్స్ మంచి అంచనాలైతే పెట్టుకున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆశించిన మేరకు ఫలితాన్ని ఇవ్వలేదట. సుకుమార్ ఎలాగైతే కావాలనుకున్నాడో అలాంటి అవుట్పుట్ రాకపోవడంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని వేరే వాళ్లకు అప్పచెప్పి మళ్లీ మొదటి నుంచి చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా కొంతవరకు బ్యాలెన్స్ ఉండడంతో సినిమాని డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. అన్నింటికీ మించి రీసెంట్ గా అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి కోసం క్యాంపెయినింగ్ చేశాడు. దాంతో ఆయన మీద మెగా ఫ్యాన్స్ చాలా కోపంతో ఉన్నారు. ఇక ఆలోపు ఈ గొడవ కూడా సద్దుమణుగుతుంది అని ఆయన భావిస్తున్నారట. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అల్లు అర్జున్ భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆగస్టు 15కు రావాల్సిన సినిమా డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ అవడంతో సుకుమార్ పైన అల్లు అర్జున్ కొంచెం కోపంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తన అభిమానులకి మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఆగస్టు 15వ తేదీన పుష్ప వస్తుంది అంటూ వాళ్ల ఫ్యాన్స్ కి చెబుతూ వస్తున్నాడు. ఇక ఫైనల్ గా సినిమాని సుకుమార్ పోస్ట్ పోన్ చేయడంతో ఆయన తన అభిమానులకు ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుందనే గిల్టీ ఫీల్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందువల్లే సుకుమార్ తో ఎడముఖం పెడముఖంగా ఉంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మీ ఫ్యాన్స్ కి కొంచెం లేట్ అయినా కూడా సూపర్ సక్సెస్ ని ఇవ్వబోతున్నాము అంటూ సుకుమార్ అల్లు అర్జున్ తో చెబుతున్నాడట. చూడాలి మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు సద్దుమణిగి మళ్లీ కలిసిపోతారా లేదా అనేది.